చెబితే దైవానివే, తన గూర్చి నువ్వు చెబితే దైవానివే. నీ కొరకు చూశాడు ఆ దేవుడే, నీ కొరకు చూశాడు ఆ దేవుడే. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, పిల్లల పట్ల తల్లిదండ్రుల బాధ్యతలు అంశం పేరు మరొకసారండి. పిల్లల పట్ల తల్లిదండ్రుల బాధ్యతలు. ఈ నెల ప్రారంభంలో తల్లిదండ్రుల పట్ల పిల్లల బాధ్యతల గురించి మనం తెలుసుకున్నాము. మరి ఈరోజు పిల్లల పట్ల తల్లిదండ్రుల బాధ్యతలు ఏ విధంగా ఉంటాయో కొన్ని విషయాలను మనమంతా ఆలోచన చేద్దామండి. దేవుడు మన ఆది తల్లిదండ్రులైన ఆదాము అవ్వలను వివాహ బంధం ద్వారా జతపరిచి మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపర్చుకొనుడి అని ఆశీర్వదించాడు. దేవునికి అనేక మంది పిల్లలు కావాలని కోరుకున్నాడు. నా పిల్లలు భూమి మీద వారికిచ్చిన కాలం ముగించుకొని వారి కొరకు సిద్ధపరిచిన పరలోకానికి రావాలి అని దేవుడు ఆశపడ్డాడండి. కానీ ఆయన ఆశను కోరికను తీర్చేవారిగా మనమంతా ఉన్నామా ఆలోచించుకోవాలి. తన పిల్లలకు ఏమి కావాలో ముందుగానే మన అవసరతలను గుర్తెరిగి సమస్తాన్ని ప్రకృతిలో సృజించాడు. మనం సంతోషంగా ఉండాలని, ఆరోగ్యంగా ఉంటూ మనకు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయాలి అని ఏర్పాటు చేసుకున్నాడు. మన పట్ల దేవునికి ఎంత ప్రేమ ఉందో చూడండి. అలాగే భూమి మీద ఉన్న తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల తల్లి గర్భం నుండి భూమి మీదకు వచ్చిన దగ్గర నుండి ఎన్నో బాధ్యతలు కలిగి ఉంటారండి. మగపిల్లలు ఆడపిల్లలను దేవుడు బహుమానాలుగా ఇస్తున్నాడు. దేవుడు ఇచ్చిన పిల్లలను బాధ్యత కలిగి దేవునిలో పెంచాలి. పిల్లలకు ఉన్న అవసరాలు తగినంత ఆహారం, సురక్షితమైన నివాసం, దుస్తులు అందించటం తల్లిదండ్రుల ప్రాథమిక బాధ్యత. పిల్లలను ప్రేమించడం, వారిని ఆప్యాయంగా చూసుకోవడం, వారికి మంచి విద్యను అందించడం, నైతిక విలువలు, నిజాయితీ, దయ, గౌరవం, విధేయత, ప్రేమ విలువలను నేర్పించడం తల్లిదండ్రుల బాధ్యత. ఎంతమంది నేర్పిస్తున్నారండి? నైతిక విలువలను నేర్పించి సమాజంలోనికి పంపించాలి. ఎందుకంటే ప్రస్తుతం సమాజం చాలా భయంకరంగా ఉంది. పిల్లల విషయం కాసేపు పక్కన పెడితే తల్లిదండ్రులుగా మనం నైతిక విలువలు కలిగి బ్రతుకుతున్నామా? మనల్ని చూసి మన పిల్లలు నేర్చుకుంటారు. అలాంటప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో ఆలోచించాలండి. మనం అనగా తల్లిదండ్రులు ఏది చేస్తున్నా పిల్లలు చూస్తూనే ఉంటారు. మనం చేస్తున్నదే పిల్లలు చేస్తారని ఎంతమంది తల్లిదండ్రులకు తెలుసు చెప్పండి? మన అందరికీ తెలుసు. అయినా సరే మన పిల్లల ముందు చెయ్యరాని పనులు మనం చేస్తూనే ఉంటాం. కాబట్టి దేవుని మాటల్లో తల్లిదండ్రులు ఏది చేయుట పిల్లలు చూస్తారో అవే చేస్తారు అని దేవుడు పరిశుద్ధ గ్రంథంలో రాయించాడు. ఆ మాట చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 19వ వచనాన్ని చూద్దామండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 19వ వచనం. కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చెను,
తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కాని తనంతట తాను ఏదియూ చెయ్యనేరడు. ఆయన వేటిని చేయునో వాటినే కుమారుడును అలాగే చెయ్యును. కాబట్టి యేసు వారికి అంటేనండి యూదులకు ఆయన సమాధానముగా చెబుతూ, తండ్రి ఏదైతే చేస్తాడో ఆ తండ్రి చేస్తున్నది కుమారుడు చూసినప్పుడు కుమారుడు కూడా అదే చేస్తాడు తప్ప తానంతట తాను ఏది చేయడని మరి యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఉన్నారండి. యేసుక్రీస్తు వారు యూదులకు ప్రత్యుత్తరంగా మాట్లాడుతూ, పరలోకపు తండ్రి ఏది చేయుట కుమారుడైన క్రీస్తు వారు చూశారో అదే ఆయన చేస్తున్నారు. తనంతట తాను ఏది చేయక తండ్రి చెప్పిన పని, తండ్రి చెప్పమన్నటువంటి మాటలను ఆయన చెప్తున్నారు. ఆయన చెప్పిన పనిని చేస్తూ ఉన్నారండి క్రీస్తు వారి లోకానికి వచ్చాక. అలాగే చిన్ననాటి నుండి పిల్లలు తల్లిదండ్రులు చేస్తున్న పనులు చూస్తుంటారు. వారు మాట్లాడే మాటలు వింటూ ఉంటారు. చిన్న వయసులో మనం ఏం చెప్పినా పిల్లలు అస్సలు వినరండి. మనం చెప్పింది వాళ్ళు చేయరు, వాళ్ళకు నచ్చిందే వాళ్ళు చేస్తారు. పిల్లలకు ఏ మాటలు నేర్పితే అవే నేర్చుకుంటారు, అవే మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది మన చుట్టుపక్కల ఉన్నవారు పిల్లల్ని ముద్దుకు తీసుకొని వెళ్ళి వాళ్ళతో చక్కగా కాసేపు ఆడుకోనండి, వాళ్ళకి మాటలు వస్తున్నటువంటి సమయంలో బూతులు నేర్పించేవారు ఉంటారండి. అలా నేర్పించే వారికి కనీసం జ్ఞానం కూడా ఉండదు అని మనం తెలుసుకోవచ్చండి. చిన్ననాడు పిల్లలకి ఎలాంటి మాటలు నేర్పించాలి తీసుకువెళ్ళినప్పుడు కనీస ఆలోచన కొంతమందిలో ఉండదండి. కొంతమంది తల్లిదండ్రులు పిల్లలు బూతులు మాట్లాడుతుంటే చక్కగా నవ్వుతూ ఉంటారండి. మావోడు చక్కగా మంచి మంచి మాటలు మాట్లాడుతున్నాడు అన్నట్లుగా నవ్వుతూ ఉంటారండి, లాగి ఒకటివ్వక. అంటే పిల్లలకి తెలియని వయసులో అర్థాలు తెలియనటువంటి మాటలు నేర్పించి ఆ మాటలు అలా పలకండి, అలా అనండి, అలా తిట్టండి అంటే వాళ్ళకి ఏమీ తెలియదండి. ఎందుకంటే నేర్పించిన తల్లిదండ్రులు తప్పు, తీసుకెళ్ళి నేర్పించిన వారిది తప్పండి. తల్లిదండ్రులు చర్చికి వెళితే పిల్లలు కూడా చర్చికి వెళతారు. ప్రార్థన చేసుకుంటే పిల్లలు కూడా ప్రార్థన చేసుకుంటారండి. బైబిల్ చదువుతుంటే వాళ్ళకు చదువు రాకపోయినా ఇంట్లో మరొక బైబిల్ ఉంటే తీసుకొచ్చి తల్లిదండ్రుల పక్కన కూర్చొని ఏవో తిరగేస్తూ ఉంటారండి. పాటలు పాడుతుంటే వాళ్ళు కూడా వాళ్ళకు వచ్చినటువంటి రాగాలతో అరుస్తూ ఉంటారండి. ఎందుకంటే పాట పాడటం రాకపోయినా మా తల్లిదండ్రులు పాడుతున్నారు, నేను కూడా ఏదో ఒకటి చేయాలని గోల చేస్తూ ఉంటారండి. అందరికీ వందనాలు చెప్తుంటే వాళ్ళు కూడా వందనాలు చెప్తూ ఉంటారు. మనమే చర్చికి వెళ్ళకపోతే పిల్లలు ఎలా వెళ్తారు చెప్పండి? మనమే బైబిల్ చదవకపోతే పిల్లలు ఎలా చదువుతారు చెప్పండి? మనమే పాటలు పాడకపోతే పిల్లలు ఎలా పాడతారు చెప్పండి? మనమే వందనాలు చెప్పకపోతే ఇంకా వాళ్ళు చిన్నప్పటి నుంచి వందనాలు చెప్పడం ఎలా నేర్చుకుంటారు చెప్పండి? అంటే తండ్రి ఏది చేయుట పిల్లలు చూస్తారో అవే చేస్తారు అని దేవుడు చక్కగా మనకి తెలియచేస్తూ ఉన్నారు. బాలుడుగా ఉన్నప్పుడే ఎలా నడవాలో తల్లిదండ్రులకు దేవుడు చెప్తున్నాడండి. దేవుడు చెప్పకపోతే ఎవరికి ఏ విషయమో తెలియదు, ఎవరిని ఎలా పెంచాలో కూడా తెలియదండి. అన్ని విషయాలను దేవుడు పరిశుద్ధ గ్రంథంలో మనందరము ఎలా బ్రతకాలో, ఎలా బ్రతికించాలో మన గర్భాన పుట్టినటువంటి పిల్లలను దేవుడు చెప్పాడు. కాబట్టి మనము వాటిని పాటిస్తూ మన పిల్లలు కూడా పాటించేవారిగా వాళ్ళకు మనం నేర్పించాలండి. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనాన్ని చూద్దామండి. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనం. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. బాలుడుగా ఉన్నప్పుడు నడవవలసిన త్రోవ అంటే ఇంట్లో ఎలా నడవాలో,
రోడ్డుపై ఎలా నడిపించాలో అని కాదండి. పిల్లలుగా ఉన్నప్పుడే దేవునిలో ఎలా నడవాలో తల్లిదండ్రులు వారికి నేర్పించాలి. నేర్పించాలి అంటే దేవునిలో తల్లిదండ్రులు భయము భక్తి కలిగి ఉండాలండి. నేర్పాలి అంటే ఈ లోక సంబంధమైన చదువులు ఆటలు పాటలు కాదండి పిల్లలకు నేర్పించేది. దేవుని బోధను మనం మన పిల్లలకి నేర్పించాలి. ప్రార్థన ఎలా చేయాలో నేర్పించాలి. దేవుడు ఎంత గొప్పవాడో పిల్లలకు చెప్పాలి. భూమి మీద నుండి పరలోకానికి ఎలా వెళ్ళాలో ఎవరు మనకు మార్గమో నేర్పించేవారిగా తల్లిదండ్రులు ఉండాలండి. మరి నిజంగా మన పిల్లల్ని మనం అలాగే నేర్పిస్తున్నామా? బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము అంటే మనమండి మన ప్రాంతాల నుంచి వేరే దేశాలకు వెళ్ళేటువంటి త్రోవలు ఎలా వెళ్ళాలో వేరే దేశానికి మనం నేర్పిస్తూ ఉన్నాం. వేరే ప్రాంతాలకి ఎలా వెళ్ళాలో నేర్పిస్తున్నాం. కానీ దేవుని పరలోకానికి, దేవుడు ఉన్నటువంటి పరలోకానికి ఎలా వెళ్ళాలో నేర్పించేవారిగా ఎంతమంది తల్లిదండ్రులు ఉన్నారు చెప్పండి. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పినప్పుడు వాడు పెద్దవాడైన తర్వాత, పెద్దవాడంటేనండి వృద్ధుడైన తర్వాత కూడా దాని నుండి తొలగిపోడంటండి. మనం నేర్పినటువంటి సత్యవాక్యానికి మరి పిల్లలు తమ మనసులో ఒక ముద్రను వేసుకున్నప్పుడు ఆ వాక్య ప్రకారం బ్రతకాలని వాళ్ళు పెరిగి పెద్దవారైన తర్వాత కూడా ఆ మాటల నుండి తొలగిపోయే అవకాశం లేదంటండి. మరి ఏ సందర్భాల్లో దేవుని మాటలు నేర్పించాలో చూడండి. ఏ సందర్భాల్లో మనం మన పిల్లలకు దేవుని మాటలను నేర్పించాలి. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 6వ వచనం నుంచి 9వ వచనం వరకు చూద్దామండి. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 6వ వచనం చూద్దాము. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చుండునప్పుడును, త్రోవను నడుచునప్పుడును, పండుకొనున్నప్పుడును, లేచునప్పుడును వాటిని గూర్చి మాటలాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. అవి నీ కన్నుల నడుమ బాసికము వలె ఉండవలెను. నీ ఇంటి ద్వార బంధముల మీద, నీ గౌనుల మీదను వాటిని రాయవలెను అంటున్నాడండి. మోషే గారికి దేవుడు ఆజ్ఞాపించిన మాటలు మొదటిగా నీ హృదయములో ఉండవలెను మోషే. అప్పుడు నీ పిల్లలకు, ఇజ్రాయేలు ప్రజలకు కూడా ఈ మాటలన్నీ నా మాటలుగా చెప్పాలని మరి దేవుడు మోషే గారికి ధర్మశాస్త్రంలో ఈ విషయాలన్నీ కూడా తెలియచేశాడండి. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు మొట్టమొదటిగా నీ హృదయంలో ఉండాలి. నీవు నీ పిల్లలకి చెప్పాలన్నా, ఇజ్రాయేలు ప్రజలకి బోధించాలి అన్నా మొట్టమొదటిగా వాటిని నీ హృదయంలో ఉంచుకొని నీవు పాటిస్తూ ఉండాలి. పాటిస్తూ నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి, వాటిని అభ్యసింపజేయటం అంటేనండి నేర్పించాలి. నేర్పించి ఇప్పుడు ఈ సమయంలో ఎలా నేర్పించాలంటే, నువ్వు కూర్చున్నావా, కూర్చున్నప్పుడు కూడా నీ పిల్లలతో దేవుని మాటలే మాట్లాడాలి. నువ్వు త్రోవలో వెళుతున్నావా, వెళుతున్నప్పుడు కూడా దేవుని మాటలే మాట్లాడాలి. పడుకుంటున్నావా, పడుకోవడానికి ముందు కూడా దేవుని మాటలే నీ పిల్లలతో మాట్లాడాలి. లేచావా, నిద్ర లేచిన తర్వాత కూడా నీ పిల్లలకు నీ మాటలే చెప్పాలని దేవుడు చాలా చక్కగా రాయించాడండి. మరి ఎంతమంది మన పిల్లలకు మనము దేవుని మాటలు నేర్పిస్తున్నాం చెప్పండి. ఏమండి, ఈ రోజుల్లో స్కూల్కి వెళ్ళి బాగా చదువుకోవాలి, క్లాసులో ఫస్ట్ రావాలి, మంచి మార్కులు సంపాదించాలి, మంచి ఉద్యోగం చేయాలి, స్థిరపడిపోవాలి అని ఎలాంటి మాటలు చెప్పి తల్లిదండ్రులు పిల్లలకి పంపిస్తున్నారే తప్ప, ఏమండి మరి దేవుని మాటలను నేర్పించేవారిగా ఉన్నారా? కానీ దేవుడు ఏమంటున్నాడంటే, అవి నీ కన్నుల నడుమ బాసికము వలె ఉండవలెను. నీ ఇంటి ద్వార బంధముల మీదను, నీ గౌనుల మీదను వాటిని రాయవలెను. గౌనులు అంటే ఎంట్రన్స్ అండి, గేట్ అంటాం కదా.
ఎంట్రన్స్ అక్కడ ఉన్నటువంటి ఆ గౌనుల మీద కూడా దేవుని మాటలను రాసి పిల్లలకి నేర్పించేవారుగా తల్లిదండ్రులుగా మనం ఉండాలండి. ఏమండి, మరి బాల్యం నుండి పిల్లలు నడవవలసిన త్రోవను నేర్పితే పెరిగి పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. తల్లిదండ్రులుగా పిల్లలకు దేవుని మాటలు చెప్పి నడిపించే బాధ్యత తల్లిదండ్రుల పైన దేవుడే పెట్టాడండి. మరి పిల్లలకు బోధించే ముందు తల్లిదండ్రులు ఎలా ఉండాలో చూడండి. పిల్లలకి చెప్పాలి అంటే తల్లిదండ్రులు ఎలా ఉండాలి? రోమపత్రిక 2వ అధ్యాయము 21వ వచనం చూద్దామండి. రోమపత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. ఎదుటివానికి బోధించు నీవు నీకు నీవే బోధించుకొనవా? ఏమండి, ఎదుటివారికి మనం బోధించాలి అంటే మొట్టమొదటిగా బోధ మనకి చేసుకోవాలండి. మనం చేసుకొని ఎదుటివారికి బోధించాలి. కానీ నేటి సమాజంలో ఏం జరుగుతుందంటే ఎదుటివారికి మనం బోధిస్తాము, కానీ మనకు మనము బోధ చేసుకోమండి. అంటే బోధ అంతా కూడా కూర్చున్న వారికి అనుకుంటారు బోధించేవారు కొంతమంది. ఏమండి, మొట్టమొదటిగా బోధిస్తున్న నాకు నేను బోధ చేసుకొని కూర్చున్న వారందరికీ కూడా బోధించాలి అనేటువంటి ఆలోచన బోధించే వానిలో ఉండాలండి. అలా కాకుండా బోధించే నేను అన్ని చెడ్డ పనులు చేస్తూ మీరు అలాంటివి ఏమీ చేయకూడదని బోధిస్తే ఏమండి, అప్పుడు మన మాటలు ఎవరంటారు చెప్పండి? అందుకనే ఎదుటివానికి బోధించు నీవు నీకు నీవే బోధించుకొనవా? దొంగిలవద్దని ప్రకటించు నీవు దొంగిలిదవా? వ్యభిచరించవద్దని చెప్పు నీవు వ్యభిచరించెదవా? విగ్రహములను అసహించుకొని నీవు గుళ్లను దోచెదవా? ధర్మశాస్త్రమందు అతిశయించు నీవు ధర్మశాస్త్రము మీరుట వలన దేవుని అవమానపరిచెదవా? రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే గదా దేవుని నామము అన్యజనుల మధ్యను దూషింపబడుచున్నది. ఏమండి, ఎదుటి వారికి బోధించు సేవకులు కానీ, సంఘంలో ఉన్నవారు కానీ, సమాజంలో ఉన్నవారు కానీ, కుటుంబంలో ఉన్న తల్లిదండ్రులు కానీ ముందు వారికి వారే బోధించుకొని ఎదుటి వారికి బోధ చేయాలండి. కానీ ఎంతమంది ఉన్నారు చెప్పండి? మొట్టమొదటిగా నేను చెప్పే విషయం నా పిల్లలకి నేను పాటిస్తూ నా పిల్లలకి చెప్పాలి. సంఘంలో ఆత్మలను కాస్తున్నటువంటి కాపరి నేను ముందు వాటిని పాటిస్తూ నా సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులకు చెప్పాలి. ఏమంటే సంఘంలో ఏమంటే సమాజంలో ఉన్నవారికి కూడా నేను నైతిక విలువలు కలిగి ఉండి సమాజంలో ఉన్నవారు కూడా నైతిక విలువలు కలిగి బ్రతకండి అని మనం చెప్పగలమండి. ఏమంటే మనమే చేయకుండా మనమే పాటించకుండా ఏమంటే ఎదుటివానికి చెప్తే మన మాటలు ఎలా వింటారు చెప్పండి? వ్యభిచరించవద్దని చెప్పు నీవు విగ్రహములను అసహించుకొని నీవు గొళ్ళలో ఉన్నటువంటి ధనాన్ని దోచుకుంటావా అని దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడండి. మనం చెప్పాలి అంటే అది చేసేదిగా ఉండాలి. మనల్ని చూసి సంఘంలో ఉన్నవారు నేర్చుకోవాలి, సమాజంలో ఉన్నవారు నేర్చుకోవాలి, కుటుంబంలో ఉన్నవారు నేర్చుకోవాలండి. తల్లిదండ్రులు ఇవన్నీ చేస్తూ పిల్లల్ని ఎలా ఉండాలి అంటారో చూడండి. ఏమంటే తల్లిదండ్రులు దొంగతనాలు చేస్తూ ఉంటారు, అదేవిధంగా అబద్ధాలు ఆడుతూ ఉంటారు, వ్యభిచరిస్తూ ఉంటారు. ఏమండి ఇంకా అనేక రకాలైనటువంటి కార్యక్రమాల్లో వాళ్ళుంటూ చెడు పనులు చేస్తూ మేము ఎలా బ్రతుకుతున్నాము, మీరు మాత్రం అలా బ్రతకకూడదు అని మనము పిల్లలకి నేర్పిస్తే పిల్లలు ఎంతవరకు మన మాట వింటారు చెప్పండి? ఏమండి ఈనాడు సమాజంలో కూడండి దేవుడు చెప్పినటువంటి మాటలను పాటించేవారుగా చాలామంది మనకు కనిపించడం లేదండి. ధర్మశాస్త్రమందు అతిశయించు నీవు ధర్మశాస్త్రము మీరుట వలన దేవుణ్ణి అవమానపరుస్తూ ఉన్నామండి మనమంతా కూడా. రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే కదా దేవుని నామము అన్యజనుల మధ్యను దూషింపబడుచు ఉన్నది.
ప్రస్తుత సమాజంలో నుండి సోషల్ మీడియాలో ఒక విషయం అనేది ఎక్కువగా దానిపైన అందరు కూడా స్పందిస్తూ ఎవరికి తోచినటువంటి అభిప్రాయాలను వాళ్ళు మాట్లాడుతూ వీడియోలను పోస్ట్ చేస్తూ ఉన్నారండి. ఏ విషయం గురించి అని మనం ఆలోచిస్తే తండ్రి యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ గురించి సమాజానికి సరి అయిన అవగాహన లేక ఎవరికి నచ్చినది వారు మాట్లాడుతూ ఉన్నారు. కానీ మనందరి చేతుల్లో దేవుడు పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చాడు. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు చక్కని క్లారిటీ ఇచ్చాడండి. ఈ క్లారిటీని ఎవరు కూడా గుర్తించక వాళ్ళకున్నటువంటి జ్ఞానాన్ని దేవుని జ్ఞానానికి జోడించి ఆ ఉన్నటువంటి జ్ఞానాన్ని పక్కన పెట్టేసి వీళ్ళ మనసులో ఉన్నటువంటి ఆలోచనలు చెప్పటం ద్వారా ఈనాడు సమాజానికి ఈ విషయం పట్ల సరి అయిన అవగాహన లేదండి. ఏది ఏమైనప్పటికీ వాస్తవము ఏమిటి అని మనం ఆలోచిస్తే తండ్రికి, యేసుక్రీస్తు వారికి, పరిశుద్ధాత్మ దేవుడికి క్లారిటీ ఉందండి. మేము ముగ్గురము కూడా ఉన్నాము అని. కానీ వీళ్ళు ముగ్గురు ఎలా ఉన్నారో వారికి మాత్రమే తెలుసు. మరి వారు ఇచ్చినటువంటి గ్రంథంలో మేము ఎలా ఉన్నామో ఎన్నో విషయాలను రాయించారు. కానీ వాటిని మన సహోదరులందరూ కూడా సరిగ్గా అర్థం చేసుకొనక దేవునికి క్లారిటీ ఉంది కానీ మనుషుల్లో క్లారిటీ లేక ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు మాట్లాడుతూ వాక్యాన్ని తప్పుతోవ పట్టించేవారుగా అనేక మందిని మనం చూస్తూ ఉన్నాం. ఇలా మనం క్రైస్తవులుగానే మనం మాట్లాడుకుంటూ దూషించుకుంటుంటే మరి రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే కదా దేవుని నామము అన్యజనుల మధ్యను దూషింపబడుచున్నది. క్రైస్తవులుగా మనమే ఇలా ఒకరినొకరు దూషించుకుంటూ ద్వేషించుకుంటుంటే వేరే మన సహోదరులు చూసి వాళ్ళకే క్లారిటీ లేదు, వాళ్ళ దేవుణ్ణి మనం ఎందుకు నమ్మాలి అని మరి వాళ్ళు కూడా పక్కకి వెళ్ళిపోతూ ఉన్నారండి. కాబట్టి ఏ విషయం మనకు అవసరమో ఆ విషయం గురించి మనం తెలుసుకొని మన ఆత్మను పరలోకానికి నడిపించేది వాక్యం. ఆ వాక్యాన్ని మనం చక్కగా మంచి మనసుతో స్వీకరించి మొట్టమొదటిగా మనలో ఉన్నటువంటి పాపాన్ని మనం ప్రభు రక్తంలో కడుక్కొని పరలోకానికి ఎలా వెళ్ళాలో ఆ మార్గాన్ని తెలుసుకొని మనం నడిచేవారిగా ఉండాలి. కానీ చాలామందికి క్లారిటీ లేక ఎన్నో మాటలు సమాజంలో మనం వింటూ ఉన్నామండి. మరొక మాట చూడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 9 నుంచి 11 వచనాల వరకు చూద్దామండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 9 నుంచి 11 వచనాల వరకు. మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తన్ను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చునా, చాపను అడిగిన ఎడల పామునిచ్చునా? మన పిల్లలకు రొట్టెను అడిగితే వాళ్ళకు మనం రాళ్లను తీసుకొచ్చిస్తావా? ఇవిగో నాన్న ఇవే రొట్టెలు తినరా అని చెప్తామండి? చెప్పం కదా. చాపను అడిగిన ఎడల పామునిస్తామా? తల్లిదండ్రులుగా మనమే పామును పట్టుకోవాలంటే కొట్టాలంటే మనకే భయం. అలాంటిది చేపను అడిగితే పామును మనం తీసుకొచ్చి ఇవ్వగలమండి? పామును. మీరు చెడ్డవారయ్యుండియు మీ పిల్లలకు మంచి ఈవుల నీయ ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును. తల్లిదండ్రులుగా ఉన్న మనం దొంగతనాలు చేస్తూ, మనం అబద్ధాలు ఆడుతూ, మనం మరొక పని చేస్తూ నా పిల్లలుగా మీరంతా కూడా మరి చెడ్డవారిగా కాకుండా మంచివారిగా ఉండాలి అంటే మరి పిల్లలు తల్లిదండ్రుల మాట ఎలా వినగలరా చెప్పండి? మీరు చెడ్డవారయ్యుండియు తల్లిదండ్రులుగా మనం చెడ్డవారిగా ఉండి మన పిల్లలకు మంచి ఈవులు అంటే బహుమతులు లేకపోతే మంచి వస్తువులను నీయ ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను దేవుడు మనకిస్తాడండి. తల్లిదండ్రులుగా ఉన్న మనం మరి
మన కుమారులు ఏది అడిగితే దాన్ని మనం ఈ రోజుల్లో కొని తెచ్చి వాళ్ళకి ఇస్తూ ఉన్నామండి. బట్టలు లేవంటే వాళ్ళకి చక్కగా బట్టలు కొనిస్తున్నాం. ఏమండి, వాళ్ళకి మంచి ఆహార పదార్థాలు ఫ్రూట్స్ కానీ ఏమంటే బిర్యానీ కానీ ఇలాంటివి ఏవైనా అడిగినప్పుడండి వెంటనే వాళ్ళ కోసం మనం సిద్ధం చేసి తీసుకొచ్చి వాళ్ళ అవసరాలను మనం తీరుస్తూ ఉన్నామండి. అలాంటప్పుడు రొట్టెని అడిగితే మనం రాళ్ళు ఇస్తామా? ఇవ్వం కదండి. చేపను అడిగితే పామునిస్తామా? ఇవ్వము. అదేవిధంగా గుడ్డుని అడిగితే తేలునిస్తామా? ఇవ్వం కదండి. పిల్లలు ఏది అడిగితే అదే మనం తీసుకొచ్చి ఇస్తాము. మరి ఈ రోజుల్లో తల్లిదండ్రులను మనం ఆలోచిస్తే ఒకటి పిల్లలు అడిగితేనండి 2 లేక 3 తీసుకొచ్చిస్తారండి. ఒకటే అడిగావు కదరా, ఇదిగో 2-3 తీసుకో, చక్కగా నువ్వు ఉపయోగించుకో, లేకపోతే నీవు తిను అని మన పిల్లల్ని మనం ప్రేమించి అడిగిన దానికంటే కూడా ఎక్కువ తీసుకొచ్చి ఇచ్చేటువంటి ప్రేమ మనలో ఉంటే, మరి మనం అడగకపోయినా ప్రకృతిలో సమస్తాన్ని మన కోసం సృష్టించి దేవుడు మనకి ఎన్నిచ్చాడో ఆలోచించండి. ఏమండి, 2 పిల్లలని అల్లారి ముద్దుగా మనం అంతా కూడా పెంచుకుంటున్నాం, ప్రేమను చూపిస్తున్నాం. మావలే మా పిల్లలు దేనికి కొదువు లేకుండా ఉండాలి అని. తల్లిదండ్రులు చెడ్డవారై ఉండి అంటే దొంగతనాలు చేస్తూ, డబ్బు బాగా సంపాదిస్తూ, మోసాలు చేస్తూ, అబద్ధాలు ఆడుతూ, బాగా సెల్ ఫోన్ని మరి ఉపయోగిస్తూ, మందు త్రాగుతూ, సిగరెట్లు త్రాగుతూ, ఏమండి కొంతమంది మరి తల్లిదండ్రులను చూస్తేనండి పిల్లలకు డబ్బులు ఇచ్చి మందు తీసుకురామంటున్నారు, పిల్లలకు డబ్బులు ఇచ్చి సిగరెట్లు తీసుకురామంటున్నారు, పిల్లలకు డబ్బులు ఇచ్చి మత్తు పదార్థాలను కూడా తీసుకొని రమ్మని చెప్పే తల్లిదండ్రులను కూడా మనం చూస్తూనే ఉన్నామండి. ఏమండి, అలాగే తల్లిదండ్రులు ఈరోజు ఏమంటే తిట్టుకుంటూ కొట్టుకుంటూ ఏమంటే ఉంటుంటే చూస్తున్నటువంటి పిల్లలకు మరి వీళ్ళు చేసేటువంటి ఈ పనులు వాళ్ళపైన ప్రభావాన్ని చూపించేటువంటి అవకాశం ఉంటుందండి. మీరు మంచివారుగా ఉండి ఏమంటే మనం చెప్పేవారుగా ఉండాలి. అలా కాకుండా మనమే అన్ని చెడ్డ పనులు చేస్తూ మన పిల్లల్ని మీరు మంచివారిగా ఉండాలని చెప్తే వాళ్ళు ఏమంటే పాటించేవారిగా ఉంటారా? మీరు మంచివారిగా ఉండండిరా అనడం అసలు ఎంతవరకు సమంజసం చెప్పండి. మనం చేస్తున్న ప్రతి పని పిల్లలపై ప్రభావాన్ని చూపుతుంది. మనం చెడు చేస్తూ పిల్లల్ని మంచి చేయమంటాం అది అసలు కరెక్టే కాదండి. మన పరలోకపు తండ్రి తన్ను అడిగేవారికి మంచి ఈవులను మన అందరి కోసం ఇచ్చాడండి. కాబట్టి మనుషులు మీకు ఏమి చేయాలని మనం కోరుకుంటామో అలాగే మీరు కూడా వారికి అలాగే చేయాలండి. కొంతమంది అండి సంఘానికి వస్తూ ఉంటారు, సంఘానికి వచ్చిన తర్వాత ఎవరితో మాట్లాడరండి, అందరూ వచ్చి వాళ్ళతోనే మాట్లాడాలి. ఏమండి, సంఘానికి వచ్చి వీళ్ళు ఎవ్వరికీ వందనాలు చెప్పరండి, అందరూ వాళ్ళకే చెప్పాలి. ఎందుకంటే మేము గొప్పవారమని ఫీల్ అయిపోతూ ఉంటారండి. సంఘంలోకి వచ్చినప్పుడు అండి చక్కగా సహోదరుల ఐక్యత కలిగి చక్కగా అందరూ పలకరించుకునే మనసు ఉండాలి. అలా కాకుండా అండి మేము ఏదో ఆదివారం మొక్కుబడికి ఆరాధనకు వస్తున్నాం, మా పని ఇంతే, కాసేపు దేవుని మాటలు వింటాము, ప్రార్థన అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోతాము. ఏమంటే అలాంటప్పుడు సంఘంలో జరిగేటువంటి కార్యక్రమాల గురించి వాళ్ళకి ఏం తెలుస్తుంది చెప్పండి? సంఘం పట్ల వాళ్ళకి బాధ్యత ఏముంటుంది చెప్పండి? ఏమండి, సంఘానికి వెళుతున్న మనం సంఘ సభ్యులందరినీ కూడా చక్కగా పలకరిస్తూ వందనాలు చెప్పేటువంటి వారిగా మనం ఉండాలండి. కొంతమంది అండి అసలు ఎంతమంది వందనాలు చెప్తున్నా సరే వందనాలు చెప్పేవారిగా కూడా ఉండరండి. మరి అలాంటప్పుడు దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత నీలో తగ్గింపు మనసు లేకపోతే దేవుని సన్నిధికి వెళ్ళి ఏమి ఉద్ధరిస్తారు చెప్పండి? వాళ్ళు ఎవరి కోసం దేవుని సన్నిధికి వస్తున్నారు చెప్పండి? నీవు దేవుని సన్నిధికి వెళ్ళక ముందే నువ్వు ఏ మనసుతో దేవుని సన్నిధిలోకి వెళ్ళి కూర్చుంటున్నావో దేవునికి తెలుసండి. అలాంటి మనసు కలిగి వెళ్ళటం కంటే ఇంకా మనం ఇంటి దగ్గర ఉండటమే మంచిది కదండి. దేవుని సన్నిధికి వచ్చి అందరితో కలివిడిగా లేకపోయినప్పుడు మనం దేవుని సన్నిధికి వెళ్ళిన ఉపయోగం ఏమిటని చెప్పండి? అందుకనే ఏమంటున్నాడంటే మనుషులు మీకు ఏమి చేయాలని మీరు కోరుకుంటారో మీరు కూడా వారికి అలాగే చేయాలండి.
అండ్ అందుకని గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అన్నారు. మర్యాదను మనం ఇచ్చి పుచ్చుకోవాలి. నేను మర్యాద ఇస్తుంటే నువ్వు తీసుకుంటున్నావే తప్ప నువ్వు తిరిగి మర్యాద ఇవ్వకపోతే మనకు మరొకసారి వాళ్ళకు మర్యాద ఇవ్వాలనిపిస్తుందండి? ఇవ్వాలనిపించదు కదా. కాబట్టి మనం ఏం చేస్తున్నామో మనకు కూడా వాళ్ళు అదే చేయాలని మనం కోరుకుంటాం. కానీ ఈనాడు సమాజంలో కొంతమంది ఏమండి ఎన్నటికీ కూడా నాకు తెలిసి మనుషులకు అర్థం కారండి, దేవునికి కూడా అర్థం కారేమో అనిపిస్తున్నట్లుగా కొంతమంది ప్రవర్తనలు మరి సమాజంలో కనిపిస్తూ ఉంటాయండి. ఏమంటే చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే తల్లిదండ్రులు చేస్తున్న ప్రతి పాడు పని పిల్లలపై ప్రభావాన్ని చూపుతుంది. మరి దుష్టుడు ఎప్పటి నుండి పిల్లలను పాడు చేస్తున్నాడో చూడండి. అండ్ చిన్న వయసులో పిల్లలు పాడవడానికి కారణం ఎవరు అని మనం ఆలోచిస్తే ఏమండి అపవాది పిల్లల్ని ఎంత వయసు నుంచి ఏమండి వారిని పాడు చేసేవాడిగా ఉన్నాడో చూడండి. ఆదికాండము 8వ అధ్యాయము 21వ వచనాన్ని చూద్దామండి. ఆదికాండము 8వ అధ్యాయము 21వ వచనం. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆగ్రహించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను, ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. ఏమండి నరుల యొక్క హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలు వారి బాల్యము నుండి బాల్య దశలోనే చెడిపోయిందంటండి. నేనిప్పుడు చేసిన ప్రకారముగా ఇకను సమస్త జీవులను సంహరింపను. అంటే మనుషుల యొక్క హృదయాలోచన వారి బాల్యము నుండి చెడిపోయిందండి. ఎవరు పాడు చేస్తున్నారంటే అపవాదే పాడు చేస్తూ ఉన్నాడు. మన పిల్లల్ని మనకు దేవునికి కాకుండా చెడగొట్టేది అపవాదేనండి. ఏమంటే టీవీలకు సెల్ ఫోన్లకు అలవాటు పడిపోయారు ఈనాడు చాలామంది పిల్లలు కానీ అంటే తల్లిదండ్రులు కానీ. ఇవ్వకపోతే తల్లిదండ్రులనే కొడుతున్నారు. తల్లిదండ్రులు కొట్టడం ద్వారా కూడా ఏమండి చనిపోతూ ఉన్నారు. ఎవరయ్యా కొట్టేదంటే ఏమండి చిన్న పిల్లలేనండి. తల్లి కానీ తండ్రి కానీ వాళ్ళు చూస్తున్నటువంటి సెల్ ఫోన్ లాగేసుకుంటే వెంటనే వాళ్ళలో వచ్చేటువంటి కోపం, ఆ కోపంతోనండి ఇంట్లో ఏ రాడ్లున్నా ఏ వస్తువులున్నా వాటిని తీసుకొని బలంగా తల్లి తలపైనో తండ్రి తలపైనో ఏం జరుగుతుందంటే కొడుతూ ఉన్నారండి చిన్న వయసులోనే అండి. ఏమండి మా ఊళ్ళోనండి కొంతకాలం క్రితం ఒక సంఘటన జరిగింది. తల్లిదండ్రులు బయటికి వెళ్ళారు వాళ్ళ పనుల నిమిత్తం. పిల్లలు అన్న చెల్లి ఇద్దరు మాత్రమే ఇంట్లో ఉన్నారండి. వాళ్ళు టీవీ పెట్టుకొని చూస్తూ ఉన్నారు. వాళ్ళు ఏవో కార్టూన్ నెట్వర్క్ ఛానల్స్ ఏవో చూస్తూ ఉన్నారు. కానీ ఒకరికి ఒక ఛానల్ కావాలని మరొకరు మరొక ఛానల్ కావాలని, నేను అది చూస్తాను ఇది చూస్తానని వీళ్ళిద్దరి మధ్య కూడా చిన్న గొడవగా మరి రావటం జరిగిందండి. అయితే చెల్లి అన్నను ఏమండి ఇంట్లో ఉన్నటువంటి ఏదో బ్యాట్ అనుకుంటా, ఆ బ్యాట్తో ఏమండి ఇక్కడ నుదుటికి పక్కన భాగంలో చెవికి పై భాగంలో కొట్టిందండి. ఆ పిల్లవాడు కొట్టిన కొద్ది క్షణాలకే పడిపోయాడు. తర్వాత మరి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడా తెలుసుకొని మరి హాస్పిటల్కి తీసుకెళ్లారు. విజయవాడలో కొద్ది రోజులు మరి వైద్యం జరిగిందండి. ఆ పిల్లవాడు కోమాలోకి వెళ్ళిపోయాడు. తర్వాత ఇక ఆ పిల్లవాడికి చేయవలసినటువంటి వైద్యం చేశారు. కానీ ఎలాంటి స్పందన లేదని ఇంటికి తీసుకెళ్ళమని చెప్పారండి. ఇంటికి వచ్చిన కొన్ని రోజుల్లోనే ఆ చిన్న పిల్లవాడు చనిపోయాడండి. అంటే పిల్లలకు మనం టీవీలు ఏమండి మీరు చూసుకుంటా ఉండండి, మేము ఆ పనులు చేసుకొని వస్తామని బయటికి వెళ్ళండి చెప్తే వీళ్ళిద్దరి మధ్య కూడా పిల్లలు చిన్ననాడు ఏమండి ఒకళ్ళంటే ఒకళ్ళకి సరిగ్గా పడదండి. చిన్నపిల్లలు కూడా ఎప్పుడు చీటికి మాటికి కొట్టుకుంటూనే ఉంటారు. ఏమండి నచ్చకపోతే ఏమండి ఏం చేస్తారు, ఏవో కొన్ని వస్తువులు ఉంటాయి కదా ఇంట్లో, ఆ వస్తువులతో కొట్టుకుంటూ ఉంటారండి. కాబట్టి పిల్లల పట్ల మనం చాలా బాధ్యతను వహించేవారుగా ఉండాలండి. ఏమండి మనం గనక ఇవ్వకపోతే తల్లిని కొడుతున్నారు, తండ్రిని కూడా కొడుతున్నారండి. వాళ్ళు కూడా చనిపోతున్నారు. పిల్లలను మనం చిన్నప్పుడే సరిచేసేవారిగా ఉండాలి. పెద్దయ్యాక అస్సలు మన మాట వినరండి. వారి ఇష్టాలు వారికే ఉంటాయి తప్ప
పెద్ద అయిన తర్వాత చిన్నప్పుడే మన మాటలు వినిపించుకునేలాగా ఏమండి మనం తల్లిదండ్రులుగా వారిని పెంచాలండి. ఉదాహరణకండి, మొక్కలు పెరిగి పెద్దవైతున్నప్పుడు అవి బెండ్ అవుతూ ఉన్నప్పుడండి, అంటే వంకర్లుగా పోతూ ఉన్నప్పుడు చక్కగా మంచిగా ఒక కర్ర అక్కడ పాతేసి దాన్ని కట్టినప్పుడు అండి స్ట్రైట్గా ఎదుగుతూ ఉంటుంది. అంటే పొట్లకాయలు మన అందరికీ తెలుసు కదండి. పొట్లకాయలు పిందెలుగా ఉన్నప్పుడే అవి వంకర్లు తిరుగుతాయని దాని కింది భాగంలో ఏమంటే ఒక తాడుకి రాయి కట్టేసి వేలాడి తీస్తూ ఉంటారండి. అలా వేలాడి తీయటం ద్వారా ఆ బరువుకి అది స్ట్రైట్గా ఏమవుతుందండి, ఎదుగుతూ ఉంటుంది. అలాగే చిన్నపిల్లలను కూడా అండి మొక్కగా ఉన్నప్పుడే మనం వంచాలి. మ్రానైన తర్వాత అండి అది ఎవరికి కూడా సాధ్యము కాదు. ఎందుకంటే పిల్లల స్వభావం అనేది అలాగే ఉంటుంది. మరి ఇంకా పిల్లల స్వభావం ఎలా ఉంటుందని దేవుడు రాయించాడో చూడండి. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 15వ వచనం చూద్దామండి. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 15వ వచనం. బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికముగా పుట్టును, శిక్షాదండము దానిని వానిలో నుండి తోలివేయును. ఏమంటే బాలుని హృదయంలో మూఢత్వము స్వాభావికముగానే పుట్టిద్దంటండి. అయితే ఈ మూఢత్వం పోవాలి అంటే వాడికి మనం ఏమి విధించాలి చెప్పండి? శిక్ష విధించాలి. శిక్ష విధించినప్పుడు వాడిలో ఉన్నటువంటి మూర్ఖత్వం అనేది వెళ్ళిపోతుంది. ఏమండి, వారు అడిగింది కావాలి అంతే. పిల్లలు ఏదైనా అడిగారంటే దాన్ని తప్పనిసరిగా తీసుకొచ్చే అంతవరకు కూడా అండి భోజనం చేయరు, పిలిచిన పలకరు, ఏమండి అలుగుతూ ఉంటారు. మనం ఏం చేస్తామంటే ఇక వాడు ఎంత చెప్పినా వినడు అనుకొని, వాడి స్వభావం నాకు తెలుసు అని, వాడు మూర్ఖుడు అని మనం ఏం చేస్తామండి, వాడు అడిగిందల్లా తీసుకొచ్చి ఇస్తూ ఉంటామండి. ఏమంటే కుమారులకే కాదు, కుమార్తెలకు కూడా అలాంటి వారు కూడా ఉన్నారండి. డబ్బులు లేవురా తర్వాత కొనిస్తానంటే వాడు మాట వింటాడా? వినడు కదండి. వాడు చూసిన బొమ్మ కావాలి, వాడు చూసిన సైకిల్ కావాలి, ఇంకా వాడు చూసినటువంటి ఏవైతే ఆట వస్తువులు ఉన్నాయో అవి కావాలి, నాకు కొనిస్తావా లేదా? లేకపోతే ఆ కొట్టు ముందే కూర్చుంటాడండి, ఆ షాపు ముందే కూర్చుంటాడండి. ఏమండి, ఎంత చెప్పినా కూడా వినరండి. అలాంటప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి? వెంటనే శిక్ష విధిస్తే వాడికి భయం వేస్తుంది. లేవు అన్నప్పుడు వినాలి అనేటువంటి ఆలోచన వాడిలో కూడా వస్తుందండి. మాట వినకపోతే 4 తగిలించాలి మనం. ఏమండి, ఆ 4 తగిలిస్తే, 4 అంటేనండి దెబ్బలు, ఆ దెబ్బలు తగిలిస్తే వాడిలో ఉన్నటువంటి మూర్ఖత్వం అనేది తగ్గేటువంటి అవకాశం ఉంది. లేకపోతే మూర్ఖుడిగా మారిపోతే ఎవరి మాట కూడా వినడండి. మరి తల్లిదండ్రులు పిల్లల్ని కొంతవరకే ప్రేమించాలి. తల్లి ప్రేమిస్తే తండ్రి శిక్షించాలండి, తండ్రి ప్రేమిస్తే తల్లి శిక్షించాలి. ఇద్దరూ ప్రేమించారంటేనండి పిల్లలు ఎలాంటి పరిస్థితుల్లో ఉంటారో మనం చెప్పవలసిన అవసరమే లేదండి. ఇక ఇద్దరూ ప్రేమిస్తే మన మాట వినరు. ఇక పాడవటానికి కూడా కారణం ఎవరంటే తల్లిదండ్రులనే మనం చెప్పాలండి. శిక్షిస్తేనే వాడిలో ఉన్నటువంటి మూఢత్వం అనేది పోతుంది. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 13, 14 వచనాలు చూద్దామండి. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 13, 14 వచనాలు. నీ బాలులను శిక్షించుట మానుకొనకము, బెత్తముతో వాని కుట్టిన ఎడల వాడు చావకుండును, బెత్తముతో వాని కుట్టిన ఎడల పాతాళమునకు పోకుండా వాని ఆత్మను నీవు తప్పించెదవు. ఏమండి, పిల్లలు మాట వినకపోతే మన చెయ్యి ఏమంటే కోపంతో చంప మీదకి వెళ్ళిపోతుందండి. పిల్లలను కొట్టడానికి చేతులతో కొడితే ఏమండి ఎక్కడో చోట తగలరాని చోట తగిలితే మరి పిల్లలు కూడా చనిపోయేటువంటి అవకాశం ఉంది. అందుకనే మీరు ఆవేశంతో, చేతులతో లేకపోతే వస్తువులతో కొట్టకండి అని దేవుడు ఏం చెప్తున్నాడండి? నీ బాలులను శిక్షించడం మానుకోవద్దంటున్నాడండి. నీవు పిల్లలను శిక్షించడం మానుకోవద్దు. అయితే ఎలా శిక్షించాలి అంటే బెత్తముతో వారిని కొట్టాలి. ఏమంటే కర్రతో కొట్టాలండి. ఏమండి, అందుకే దేవుడు బెత్తమోడం అంటున్నాడు అనమాట.
అంటే శిక్షించుట మనం మానకుండా ఉండాలండి. తప్పు చేస్తేనే, మాట వినకపోతేనే మనం శిక్షించాలి. బెత్తముతో వాడిని కొట్టిన ఎడల వాడు చావకుండును. ఏమంటే చావకుండా అంటే బెత్తముతో కొడితే వాడిలో ఉన్నటువంటి మూర్ఖ స్వభావం అనేది మారుతుంది. మరి బెత్తముతో వాడిని కొట్టిన ఎడల పాతాళమునకు పోకుండా వాని ఆత్మను నీవు తప్పించదవు. ఏమంటే కొంతమంది తల్లిదండ్రులు అంటారు, ఇంతవరకు మా అమ్మాయిని మా అబ్బాయిని అసలు మేము కొట్టలేదండి, అసలు వాళ్ళ మీద మేము చెయ్యి కూడా చేసుకోలేదు అంటున్నారండి. నీవు చెయ్యి చేసుకోలేదు కాబట్టే వాడు అలా తయారైపోయాడు. నీవు చెయ్యి చేసుకోవట్లేదు కాబట్టే పాప అలా తయారైపోయిందండి. అంటే ఇదేదో గొప్ప విషయం కాదండి. చిన్ననాటి నుంచి పిల్లలు ఏవో చిన్న చిన్న తప్పులు చేస్తూనే ఉంటారు. వాళ్ళు తప్పులు చేసినప్పుడు మనం ప్రేమగా చెప్పాలి. అలా చెప్పినప్పుడు కూడా వినకపోతే మందలించాలి. అలా కూడా వినకపోతేనండి శిక్షించాలండి. శిక్షించకపోతే మనమే తల్లిదండ్రులుగా తప్పు చేస్తూ ఉన్నట్లు. తల్లి శిక్షించక, ఏమండి తండ్రి శిక్షించక, మరి స్కూల్లోకి పంపించినప్పుడు టీచర్స్ కూడా శిక్షించకపోతేనండి పిల్లలు పాతాళానికి జారిపోయేటువంటి అవకాశం ఉంది. ఏమండి ఎవరు శిక్షించకపోతే వాడు ఎలా తయారవుతాడు చెప్పండి? ఏమండి భయంకరమైనటువంటి వాడిగా, మూర్ఖుడిగా తయారైపోతాడు. ఎవరి మాట కూడా వాడు వినడండి. అందుకని దేవుడు మరొక అద్భుతమైన మాట రాయించాడు చూడండి. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 24వ వచనం చూద్దామండి. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 24వ వచనం. బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి, కుమారుని ప్రేమించువాడు వానిని శిక్షించును. నీ కుమారుడని నీ కుమార్తెను నువ్వు ప్రేమిస్తున్నావంటే దానికి రుజువు ఏంటి అంటేనండి పిల్లలు తప్పు చేస్తే శిక్షించాలండి. బెత్తము గనక మనం వాడకపోతే పిల్లలు కానీ యువత కానీ పాడైపోయేటువంటి అవకాశం ఉంది అని దేవుడు చెప్తున్నాడండి. బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి. నీవు గనక నీ కుమారుడు నీ కుమార్తె విషయంలో చిన్నప్పుడు నీ మాట వినకపోతే నీవే బెత్తము వాడితేనండి నీ కుమారుడికి కానీ నీ కుమార్తెకి కానీ నువ్వు విరోధిగా ఉండవండి. నువ్వు వాడలేదు కాబట్టే నీకు నీ పిల్లలు శత్రువులుగా మారిపోతూ ఉన్నారు. కుమారుని ప్రేమించువాడు వారిని శిక్షించాలండి. చాలామంది తల్లిదండ్రులు పిల్లల్ని శిక్షించడం లేదంటేనండి వాళ్ళని ప్రేమించడం లేదండి. ప్రేమించేవాడు తప్పకుండా శిక్షిస్తాడు. ఏమండి ఈ రోజుల్లో పిల్లలకి మరి చక్కగా పాఠాలు చెప్తూ ఉన్నప్పుడు మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మిమ్మల్ని చదివిస్తూ ఉన్నారు. మీరు ఇక్కడికి వచ్చి చదవకపోతే మరి ఉన్నతమైనటువంటి ఆశయాలు కలిగి మీ తల్లిదండ్రులు మిమ్మల్ని స్కూల్స్కి కాలేజీలకి పంపిస్తున్నప్పుడు కనీసం వాళ్ళు కడుతున్నటువంటి ఫీజు దానికైనా మీరు న్యాయం చేయాలి కదా అని అనేక మంది పిల్లలకి నేను చెప్తూ ఉంటానండి. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని చదివించేది మీరు చదివి ఏదో గొప్ప గొప్ప ఉద్యోగాలు చేసి వాళ్ళని పోషించడానికి కాదు, మిమ్మల్ని మీరు పోషించుకోవడానికి, భవిష్యత్తులో మీరు కూడా వివాహం చేసుకున్న తర్వాత మీ కుటుంబాన్ని పోషించుకోవడానికి మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి అని మిమ్మల్ని చదివిస్తున్నారు తప్ప మీరు చదివి వాళ్ళని ఏదో ఉద్ధరించాలని కాదని అనేక మంది పిల్లలకి మరి ప్రేమతో తెలియచేస్తూ ఉంటానండి. విన్నవాడు బాగుపడతాడు, విననివాడు వాడి కర్మండి. అలాగే ఇక్కడ కూడా అండి బుద్ధి రావడానికి కుమారుని మనం శిక్షించాలి. కుమారుని శిక్షించిన ఎడల అతడు తల్లిదండ్రులను సంతోషపరుస్తాడండి. వారి మనసుకు కూడా ఆనందాన్ని కలుగజేస్తాడు. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 18వ వచనం చూడండి. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 18వ వచనం. బుద్ధి వచ్చునని నీ కుమారుని శిక్షింపుము, అయితే వాడు చావవలనని కోరవద్దు అంటున్నాడండి. బుద్ధి రావడానికి తల్లిదండ్రులు పిల్లల్ని శిక్షించాలి. అయితే వాడు చచ్చిపోవాలని మాత్రం ఏ తల్లిదండ్రులు కూడా కోరుకోకూడదండి. పిల్లల్ని బుద్ధి వచ్చేలా కొట్టాలి కానీ చచ్చేంత వరకు కూడా మనం కొట్టకూడదండి. కొంతమంది తల్లిదండ్రులు అండి కోపంతో పిల్లల్ని కూడా చంపుకుంటూ ఉన్నారు.
ఏమండి దేవుడు ఇచ్చేటువంటి బహుమానాలు పిల్లలండి. అలాంటి పిల్లల్ని మనం ప్రేమతో పెంచాలి, బాధ్యతలు గుర్తు చేస్తూ పెంచాలి. ఏమండి వాళ్ళకి కావలసిన అవసరతలు తీరుస్తూ పెంచాలి. ఏమండి అన్ని విషయాల్లో మరి చక్కగా వారిని ఉన్నతంగా పెంచే బాధ్యత మరి తల్లిదండ్రులుగా దేవుడు మన పైన పెట్టాడు. కానీ చాలామంది అండి మరి కుటుంబాల్లో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి తల్లిదండ్రులే ఈనాడు పిల్లల్ని చంపుకుంటూ ఉన్నారండి. ఏమండి మనం చావ కొట్టకుండా ఏం చేయాలంటే భయపెట్టించేలాగా, ఏమండి భయపెట్టించైనా వాళ్ళను మన మార్గంలోనికి తీసుకొచ్చుకునేలాగా మనం ఉండాలండి. ఉదాహరణకు మనం చూస్తేనండి, ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ఒక సందర్భం, ఒక సంఘటన, భార్యాభర్తల మధ్య గొడవల వల్ల ఏమంటే భర్త అంటే తండ్రి తన 3 పిల్లలను పెట్రోల్ పోసి నిప్పంటించి చంపేశాడండి. ఏమంటే గొడవ ఎవరి మధ్య అండి? భార్యాభర్తల మధ్య. భార్యాభర్తల మధ్య గొడవ అయితే ఏమండి వాళ్ళ గర్భాన పుట్టినటువంటి 3 పిల్లల్ని ఏమంటే వేరే ప్రాంతాలకు తీసుకువెళ్ళిపోయి పెట్రోల్ పోసి నిప్పంటించుకొని ఆ తర్వాత అతడు కూడా పురుగుల మందు తాగి చనిపోయాడండి. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితితో చూడండి. ఇంకా మనం చూస్తేనండి, అక్రమ సంబంధాలు పెట్టుకొని పిల్లలు అడ్డుగా వస్తున్నారని ఎంతోమంది తల్లిదండ్రులండి పిల్లల్ని చంపుతూ ఉన్నారండి. విషమిచ్చి చంపేవారు ఉన్నారు. ఏమండి అదేవిధంగా మరి మరొక ప్రాంతాలకు తీసుకువెళ్ళి ఏమండి చంపుతున్నటువంటి తల్లిదండ్రులను కూడా మనం చూస్తూ ఉన్నామండి. అంటే వీళ్ళ కోరికలు తీర్చుకోవడానికి, వీళ్ళ సుఖాల కోసం, వీళ్ళ సంతోషాల కోసం వీళ్ళు మేము గొప్పగా బ్రతకాలి అనేటువంటి ఉద్దేశంతోనండి పాడు పనులను చేస్తూ దేవుడిచ్చేటువంటి బహుమానాలను దేవుని కొరకు పెంచకుండా వీళ్ళు అన్యాయంగా అక్రమ సంబంధాలు పెట్టుకొని భర్తను మోసం చేస్తూ, భార్యను మోసం చేస్తూ, చివరికి వీళ్ళిద్దరూ కలిసి పిల్లల్ని చంపుతూ ఉన్నటువంటి వారిని ఎన్నో వార్తలు మనం సమాజంలో ప్రతిరోజు కూడా చూస్తూనే ఉన్నామండి. మరి బైబిల్ చరిత్రలో ఎంతోమంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని గొప్పగా పెంచారు. కొంతమంది పెంపకంలో విఫలమయ్యారు, కొంతమంది పెంపకంలో నుండి సఫలమయ్యారండి. అలాంటి వారిని కొద్ది మందిని మనం చూద్దామండి. ఆదాము అవ్వలు మన ఆది తల్లిదండ్రులండి. వారి గర్భాన కయ్యను పుట్టాడు. ఈ కయ్యను హంతకుడుగా మారిపోయాడండి. ఏమండి తన తమ్ముడైన హెబేలును చంపాడు, హంతకుడుగా మారిపోయాడు. కానీ హెబేల్ అండి విశ్వాస వీరుల జాబితాలో చక్కగా విశ్వాస వీరుడుగా హెబేలు గారు ఉన్నారు. అబ్రహాము ఏమండి మరి ఇస్సాకును బలిగా ఇచ్చేశాడండి. అంటే దేవుడు తనలో ఉన్నటువంటి విశ్వాసానికి పరీక్ష పెట్టాడు. అబ్రహాము గారిలో ఉన్నటువంటి విశ్వాసానికి పరీక్ష పెట్టినప్పుడు ఇస్సాకునండి ఏమండి లేక 100 సంవత్సరాల వయసులో దేవుడు ఇస్సాకుని ఇవ్వటం జరిగింది. ఆ ఇస్సాకునే మళ్ళా తీసుకొచ్చి నాకు బలి ఇవ్వమన్నప్పుడండి మరి ఆ తండ్రి మనసు ఎంత బాధపడిపోయి ఉంటుందో చూడండి. ఏమంటే అప్పుడు ఇస్సాకును తీసుకెళ్ళాడు. ఆ మోరియా దేశంలో ఉన్నటువంటి పర్వతాల మీదకి ఏమంటే ఒక పర్వతం దగ్గరికి తీసుకువెళ్ళి బలి ఇవ్వడానికి సిద్ధపడిపోయాడండి. ఏమంటే అప్పుడు ఇస్సాకు తండ్రితో, తండ్రి మరి కట్టెలున్నాయి, నిప్పు కూడా ఉంది, మరి బలి ఇవ్వటానికి మరి బలిగా మరి పొటేలు గొర్రె ఏది అని అడిగినప్పుడండి దేవుడే చూసుకుంటాడని అబ్రహాము గారు చెప్పారండి. ఏమంటే అప్పటికి ఇస్సాకు గారికి ఏమంటే కొంత లోక జ్ఞానం ఉంది. ఏమంటే అయినప్పటికీ కూడా అబ్రహాము గారు ఇస్సాకుని ఎలా చక్కగా పెంచాడో చూడండి. తండ్రి మాటకు ఎదురు చెప్పక ఏమండి అవన్నీ చేస్తున్న బలిపీఠము పైన ఏమండి మరి ఆ కట్టెలు పేర్చేసి ఏమండి తర్వాత ఇస్సాకుని మరి దాని మీద పడుకోబెట్టినప్పుడు కూడా చూస్తూనే ఉన్నాడు. ఇవన్నీ చూస్తూనే ఉన్నాడు. ఏమంటే చూస్తూ కూడా మరి ఏదైతే నా తండ్రి నా పట్ల జరిగిస్తాడో అది చూస్తూ ఉండిపోయాడు తప్ప నేనేనా నాన్న బలిపొస్తునని మరి ఇస్సాకు గారు మారు మాట మాట్లాడినట్టుగా కూడా మనం చూడమండి. అంటే తండ్రి మాటను విన్నటువంటి వాడిగా కూడా ఇస్సాకు అక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాడండి. అప్పుడు వెంటనే ఏమండి ఇక ఇస్సాకుని బలి ఇవ్వటానికి మరి కత్తి అబ్రహాము గారు ఎత్తినప్పుడు అండి వెంటనే యెహోవా దూత ఆగమని చెప్పినప్పుడు ఇక ఆ తర్వాత ఇక ఆ కుమారుని తీసుకొని తండ్రి తనకు అత్తుకొని ఎంతగా దుఃఖించుంటాడో ఒకసారి ఆలోచించండి. ఇస్సాకు గారు ఇంటికి వెళ్ళిన తర్వాత నేను మమ్మీతో చెప్తాను,
నన్ను ఫలానా పర్వతానికి తీసుకెళ్ళిపోయి ఆ కట్టెల మీద పడుకోబెట్టి నన్ను డాడీ చంపబోయాడు అని నేను చెప్తానని ఏమన్నా బ్లాక్మెయిల్ చేశాడండి తండ్రిని? లేదు కదండి. కానీ తండ్రి మాటను విన్నటువంటి వాడిగా చక్కగా ఇస్సాకు మనకి కనిపించాడండి. మళ్ళా ఇస్సాకును మరి అబ్రహాము గారు తిరిగి పొందుకున్నాడు. ఆ పొదలో చిక్కుకొని ఉన్నటువంటి ఆ పొట్టేల్ని బలిగా ఇచ్చేసి ఇస్సాకును తీసుకొని వెళ్ళిపోయాడండి. ఏమండి అంటే అబ్రహాము గారు చక్కగా ఇస్సాకుని దేవునిలో పెంచినటువంటి వాడిగా మనం చూస్తూనే ఉన్నాం. ఇక యాకోబు గారిని చూస్తేనండి 12 మంది కుమారులు. యోసేపును ఎక్కువగా ప్రేమించాడండి. మరి మిగతా 11 మంది సంగతి ఏంటండి? తల్లిదండ్రులు కుమారులు అందరినీ కూడా ప్రేమగా పెంచాలి. ఒకరిని పట్ల ఎక్కువగా ప్రేమ, ఒకరి పట్ల తక్కువగా ప్రేమను మనం చూపించటం ద్వారా ఏమవుతుందంటే మిగతా కుమారుల కండి తండ్రి మీద కోపము, అసూయ కలిగేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి ఇక్కడ యాకోబు యోసేపును ఎక్కువగా ప్రేమించాడండి. తండ్రి అందరినీ సమానంగా ప్రేమిస్తే ఎలాంటి సమస్య కూడా ఉండదు. తర్వాత దీన, ఏమండి ఆమె ఇంట్లో కూర్చొనక ఆ దేశంలో ఉన్నటువంటి సేలను చూడటానికి బయలుదేరిందండి. ఆడవాళ్ళు ఏం చేయాలని ఇంట్లో కూర్చోవాలి చక్కగా. యవన వయసులో ఉన్నటువంటి స్త్రీలు చక్కగా తల్లిదండ్రుల మాట విని ఇంట్లో కూర్చోవాలి. అలా కూర్చొనక ఏమేం చేసిందంటే ఆ దేశంలో ఉన్నటువంటి సేల మొత్తం చూసి రావాలని వెళ్ళిందండి. షెకేముకి వెళ్ళింది. ఆ షెకేములో షెకేము అనేటువంటి వాడు మరి ఆమెను చూసి ఆమె పైన అత్యాచారం చేశాడండి. అంటే పిల్లల్ని పెంచే విషయంలో కూడా మనం ఎంతవరకు ప్రేమను చూపాలో అంతవరకే చూపాలి. వారి పట్ల సమానమైనటువంటి ప్రేమను చూపించేవారిగా మనం ఉండాలండి. ఇకపోతేనండి అమ్రాము, యోకేబేదండి. వీళ్ళది చక్కగా ఆదర్శ కుటుంబం అండి. మోషే, అహరోను, మిరియాము వీళ్ళ ముగ్గురిని కూడా అండి చాలా గొప్పగా వాళ్ళు పెంచారండి. మరి మోషే ఫరో కుమార్తె దగ్గర పెరిగినప్పటికి కూడా ఏమంటే మోషే గారు గొప్ప ప్రవక్తగా ఉన్నాడు. అహరోను గారు ప్రధాన యాజకుడిగా ఉన్నారు. మిరియాము కూడా అండి ప్రవక్తికిగా ఉన్నదండి. ఆమె ప్రవక్తి. ఏమండి అంటే ఆదర్శ కుటుంబంగా మనకి బైబిల్ చరిత్రలో వీళ్ళు కనిపిస్తున్నారండి. యొప్తా గారి కుమార్తె తండ్రి మాటను విన్న కుమార్తెగా మనం చూస్తూ ఉన్నామండి. అమోనీల పైన మరి యుద్ధానికి వెళ్ళినప్పుడు యొప్తా గారు అమోనీయులను జయించి వాళ్ళని అప్పగిస్తే నా ఇంటి నుంచి ఏదైతే మరి మొట్టమొదటిగా నాకు ఎదురుగా వస్తుందో నేను దానిని దేవునికి ప్రతిష్ఠిస్తాను అని వాగ్దానం చేశాడండి యొప్తా గారు. అయితే ఈయన అమోనీయులతో యుద్ధాన్ని మరి జయించి వెళుతున్నప్పుడు తన కుమార్తె ఎదురు రావటం జరిగింది. ఎదురు వచ్చినప్పుడు ఇక తండ్రి యొప్తా అండి చూసి బాధపడుతూ ఏడుస్తూ ఉన్నప్పుడు కుమార్తె అడుగుతుంది. ఆ కుమార్తెకు జరిగినటువంటి విషయం చెప్తాడు. అయితే ఆ కుమార్తె ఏమందో తెలుసండి, నీ మాట చొప్పున చేయి తండ్రి అని చెప్పిందండి. నీ మాట చొప్పున చేయమంటే మరి యొప్తా గారు చక్కగా మరి తండ్రి మాటకు లోబడేటువంటి కుమార్తెగా మరి చక్కగా పెంచాడండి. ఇక మనోహ భార్యను మనం చూస్తేనండి, సంసోను ఫిలిస్తీయుల చేతిలో నుండి ఇజ్రాయేలు ప్రజలను రక్షించడానికి దేవుడు సంసోను గారిని ఏర్పాటు చేసుకున్నాడు. అయితే సంసోను అండి దేవుని మాట వినలేదు, తల్లిదండ్రుల మాట వినలేదు. ఎక్కడికి వెళ్ళినా సరే ఎవరిని చూస్తే వాళ్ళు నాకు నచ్చారు, నాకు పెళ్లి చేయమని తల్లిదండ్రులను అడుగుతూ ఉన్నాడండి. చివరికండి శ్రీలమాయలోనే పడి మరి సంసోను గారు మరణించడం కూడా మనం చూస్తూ ఉన్నాం. అంటే మనోహ భార్య సంసోన్ని దేవునిలో పెంచాలని ఆశపడ్డారు. కానీ దేవుని మాట వినలేదండి, తల్లిదండ్రుల మాట కూడా వినలేదు. ఇక హన్నాను మనం చూస్తేనండి సమూయేలును దేవునికి ప్రతిష్ఠించిందండి. ఎప్పుడండి? బాలుడుగా ఉన్నప్పుడే. అంటే బాల్యంలోనే మరి సమూయేలు గారిని తీసుకెళ్ళి ఏలీ దగ్గర ఆ మందిరంలో విడిచిపెట్టి వచ్చిందంటే చిన్నపిల్లలను తీసుకెళ్ళి చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడే విడిచిపెట్టి వచ్చిందండి. అంటే హన్నా కూడా చక్కగా దేవుని యందు భయము భక్తి కలిగి మరి బాలుడుగా ఉన్నప్పుడే సమూయేలు గారిని పెంచిందండి. పిల్లలు లేనప్పుడు దేవునికి మొరపెట్టినప్పుడు అండి దేవుడు చక్కగా సమూయేలు గారిని బహుమానంగా ఇచ్చాడు. మరి ఏలీ కూడా అండి ఈయన కూడా ఒక ప్రధాన యాజకుడిగా మనం చూస్తూ ఉంటాము. మరి ఈయనండి ఒక గొప్పవాడిగా ఉన్నప్పుడు
హోప్ని, పినేహస్ వీళ్ళు మాత్రం అండి మరి ఆ ఏలీ గారు వలె బ్రతికినటువంటి వారుగా మనకి కనిపించలేదండి. వీళ్ళు ఏం చేశారంటే హోప్ని, పినేహసులు అక్కడ దేవుని మందిరములో సేవ చేయడానికి వచ్చినటువంటి స్త్రీలతో వీళ్ళు తప్పు చేసేవారిగా ఉన్నారండి. కానీ ఏలీ గొప్పవాడు, కుమారులండి చెడ్డవారిగా మనకు కనిపిస్తూ ఉన్నారు. సమూయేలు ఏమండి, ఆయన కూడా గొప్ప ప్రవక్తగా మనకు కనిపిస్తూ ఉంటాడు. మరి ఆ సమూయేలు గారి కుమారులు యోవేలు, అబియాను వీళ్ళు ఏం చేశారంటేనండి మరి లంచం పుచ్చుకునేవారుగా వీళ్ళు కనిపిస్తూ ఉన్నారు చరిత్రలో మనం చదివితే. ఏమండి, సమూయేలు గారు మంచివారే, కానీ కుమారులు మాత్రానికి చెడ్డవారిగా ఉన్నారు. యెషయి ఏమండి దావీదు గారి యొక్క తండ్రి అండి. దావీదును చాలా చిన్నవాడిగా చూశాడండి తండ్రి కూడా. ఏమండి, వాడు ఆ గొర్రెలు కాసుకుంటున్నాడని మరి సమూయేలు గారికి చెప్పటం మనం చూస్తూ ఉంటున్నామండి. అంటే ఆ ఏడుగురు అన్నదమ్ముల్ని చక్కగా చూశాడండి తండ్రి. కానీ దావీదు గారినండి వాడు చిన్నవాడు గొర్రెలు కాసుకోవడానికి వెళ్ళాడు అని చెప్పినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉంటాం. అంటే కోరాహు చెడ్డవాడు తండ్రిగా, అయితే కుమారులండి మంచివారిగానే చక్కగా బ్రతికారండి. దేవుని యందు భయము భక్తి కలిగిన వారుగా బ్రతికారు. తర్వాత అండి అతల్య రాణి అండి. మరి అహజ్యాను తన కుమారునండి సరిగ్గా పెంచకుండా దుర్మార్గంగా ఎలా ప్రవర్తించాలో నేర్పుచూ వచ్చిందండి. ఏమండి అతల్య. తర్వాత మనం చూస్తేనండి మరీ తల్లి గారు క్రీస్తు ప్రభు వారిని ఎంత గొప్పగా పెంచిందో చూడండి. ఏమండి, తల్లిదండ్రులకు యేసుక్రీస్తు వారు కూడా లోబడి బ్రతికారండి తను 30 సంవత్సరాల వయసు వరకు కూడా. ఎలిజబెత్ అండి బాప్తిసమిచ్చి యోహాను గారికి మరి జన్మనివ్వటం జరిగింది. అనేకులు బాప్తిసమిచ్చి యోహాను గారు పుట్టినప్పుడు సంతోషిస్తారంటండి. అంటే అలాంటి గొప్ప కుమారుని ఎలిజబెత్ గారు కన్నారు. హేరోదియా ఏమంటే తన కుమార్తెను భయంకరంగా పెంచింది. ఎలా పెంచిందంటే నా మాటే వినాలి, నేను ఏది చెప్తే అదే చేయాలి అన్నట్లుగా పెంచిందండి. ఏమండి, ఇక కొర్నేలిని మనం చూస్తే తన కుటుంబాన్ని దేవుని యందు భయము భక్తి కలిగి పెంచేవారిగా చక్కగా తన కుటుంబాన్ని తను మలుచుకున్నాడండి. ఇంకా మనం చూస్తే చాలామంది మనకు కనిపిస్తూ ఉంటారు. చెరసాల అధికారి కానీ, లూదియా కానీ, ఏమంటే ఫిలిప్పుకి 9 కుమార్తెలు ఉంటారు. వాళ్ళు 9 కూడా ప్రవచించేవారిగా ఉన్నారండి. ఇక తిమోతి గారిని మనం చూస్తే తన తల్లి యునీకే ఏమంటే దేవునిలో చక్కగా పెంచిందండి. ఎందుకంటే అమ్మమ్మ దేవునిలో పెరిగింది, తల్లి కూడా దేవునిలో పెరిగింది. తర్వాత తిమోతిని కూడా దేవునిలో చక్కగా విశ్వాసం కలిగి పెరిగినటువంటి కుటుంబంగా మనం చూస్తూ ఉన్నామండి. ఇక ఇలా చూస్తే ఎంతోమంది మనకి మరి బైబిల్ చరిత్రలో చక్కగా తల్లిదండ్రులుగా సఫలము అయినటువంటి వారు కనిపిస్తారు. పిల్లల విషయంలో ఫెయిల్ అయినటువంటి వారు కూడా మనకు కనిపిస్తూ ఉంటారండి. వీరందరి జీవితాలను దృష్టిలో పెట్టుకొని పిల్లల్ని మనం ఎలా పెంచాలో, వారి పట్ల బాధ్యతలు ఏంటో తెలుసుకోవాలండి. తల్లిదండ్రులుగా పిల్లల్ని ఎలా పెంచాలో చివరిగా ఒక మాట చూసి మనం ముగించుకుందామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం చూద్దాం ప్రియులారా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి అంటున్నాడు. పిల్లలకు తల్లిదండ్రుల పట్ల ఎప్పుడు కోపం వస్తుందని చెప్పండి? తండ్రి బాగా త్రాగి వచ్చి ఇంట్లో తల్లిని కొడుతూ ఉంటే, ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా అమ్ముతూ ఉంటే, అక్రమ సంబంధాలు పెట్టుకొని తల్లిని మోసం చేస్తూ ఉంటే పిల్లలు కోపపడిపోతూ ఉంటారండి. పిల్లలంటే చిన్నపిల్లలే కాదండి, వాళ్ళు కూడా వయసుకు వచ్చిన తర్వాత తల్లి కూడా తప్పు చేస్తూ ఉంటేనండి పిల్లలు కోపపడుతూ ఉంటారండి. మరి అలాంటప్పుడు తల్లిదండ్రులుగా మనం పిల్లల్ని పెంచవలసిన వారమై ఉండి మనమే తప్పు చేస్తే పిల్లల పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి? పిల్లలను మంచి మార్గంలో పెంచవలసిన తల్లిదండ్రులే బాధ్యతలు మరిచి బ్రతుకుతుంటే పిల్లలను ఎలా మంచిగా పెంచగలం చెప్పండి? తల్లిదండ్రులు కూడా పిల్లలండి 10th క్లాస్ పాస్ అయిన వెంటనే సెల్ ఫోన్ కొనిస్తూ ఉన్నారండి. ఎందుకంటే వీళ్ళు IAS IPS పాస్ అయినట్లుగా మావాడు 10th క్లాస్ పాస్ అయ్యాడండి, అందుకనే మేము వాడికి గిఫ్ట్గా ఫోన్ కొనిస్తున్నామని వాడు పాడైపోవడానికి చక్కగా ఫోన్ కొనిస్తూ ఉన్నారండి. మరి మన పిల్లల్ని
మనం ఎంతవరకు నమ్మాలో అంతవరకే నమ్మాలండి. సెల్ ఫోన్ అనే ప్రపంచాన్ని పిల్లలకి ఇచ్చినప్పుడు ఇంకా వాడు స్టడీస్ మీద ఎలా శ్రద్ధ చూపిస్తాడు చెప్పండి? ఇక పొద్దాక ఆ సెల్ ఫోనే చూసుకుంటూ ఏమండి గేమ్స్ ఆడుకుంటూ చూడగోడని చూస్తూ ఆడగోడని ఆడుతూ ఇవన్నీ కూడా వాడు చేసేవాడుగా ఉంటారండి. మరి ఫోన్లు కొనిచ్చి తల్లిదండ్రులే పిల్లల్ని పాడు చేస్తూ ఉన్నారు. ఏమండి కొంతమంది మంచిగా ఉపయోగిస్తున్నారు పిల్లలు, కానీ ఎక్కువ శాతం మంది పిల్లలండి వ్యర్థమైనవి చూస్తున్నారు, ఆటలు ఆడుతున్నారు. ఏమండి వీళ్ళు ఎక్కువ సమయం సెల్ ఫోన్ చూడటానికే ఉపయోగిస్తూ నిద్ర లేక ఆరోగ్యాన్ని కూడా పాడు చేసుకుంటూ ఉన్నారండి. ఇంకా పిల్లలు మరి ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నారు, ఎవరితో చాటింగ్లు చేస్తున్నారు మనం పట్టించుకోకపోతే ఎలా చెప్పండి? ఏమండి మా పిల్లలంటే మాకు బాగా నమ్మకం అండి అని మనం అంటామండి. ఏమండి మనం నమ్మాము కాబట్టి వాళ్ళు మనల్ని మోసం చేస్తారని ఎంతమంది తల్లిదండ్రులకు తెలుసు చెప్పండి? ఎప్పుడైనా ఎక్కడైనా చూడండి, చరిత్రలో కూడా నమ్మిన వాళ్ళే ఎక్కువగా మోసం చేస్తున్నట్లు మనం చూస్తూ ఉంటామండి. కానీ మనం ఏమంటామండి? మా పిల్లలండి బంగారం అండి, మా పిల్లలండి వెండండి. ఏమండి ఈ బంగారాన్ని వెండిని కూడా పరీక్షలోకి తీసుకెళ్ళే అంతవరకు కూడా అది ఒరిజినల్ అని తెలియదండి. ఏమండి నీ పిల్లల పట్ల నీకు ఎంత నమ్మకమైనా ఉండొచ్చండి, ఆ నమ్మకం కూడా తగు మాత్రమే ఉండాలి. మనం నమ్మాం కాబట్టి వాళ్ళు మనల్ని మోసం చేస్తూ ఉంటారు. ఏమంటే స్కూల్స్కి వెళ్తున్నారు పిల్లలు, కాలేజీలకు వెళ్తున్నారు, ఉద్యోగాలకు కూడా వెళ్ళి వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా మనం తెలుసుకునే వారిగా ఉండాలండి. ఎందుకంటే అన్నీ మనకి చెప్పే చేస్తారా పిల్లలు యవ్వన వయసుకు వచ్చిన తర్వాత? లేదు కదండి. వాళ్ళు కూడా కొన్ని మనం చెప్పకుండానే చేస్తూ ఉంటారు. అన్నీ మనకి ఏవి కూడా చెప్పి చేయరండి. ఏదైనా జరిగేంత వరకు కూడా మనకు తెలియదు. ఊర్లో ఉన్న వారు అందరికీ కూడా తెలిసిన తర్వాత అండి పిల్లలు చేసినటువంటి పాడు పనులు తల్లిదండ్రులకు తెలుస్తుంది. ఎందుకంటే పిల్లలన్నీ కూడా సీక్రెట్గానే చేస్తారు. సీక్రెట్గా చేసిన తర్వాతే అన్నీ మనకు తెలుస్తూ ఉంటాయండి. ఏమంటే దూర ప్రాంతాల్లో ఉంటున్నారు, చక్కగా చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారని మనం చక్కగా ఇక్కడ ఉంటే సరిపోదండి. దూర ప్రాంతాల్లో ఉంటూ వాడు ఉద్యోగాలు చేస్తూ, ఏమండి అమ్మాయి ఉద్యోగం చేస్తూ ఏం చేస్తుందో ఎలా ఉంటుందో అన్నీ కూడా మనం తెలుసుకునేవారుగా ఉండాలి. ఒకవేళ మనం పట్టించుకొనకపోతేనండి మనదే తప్పు అవుతుంది. ఎందుకంటే వయసుకు వచ్చిన తర్వాత పిల్లలు చేస్తున్న ప్రతి పని కూడా తల్లిదండ్రులకు చెప్పరు, వాళ్ళ దగ్గర దాచేస్తారండి. ఇక అన్నీ జరిగిపోయిన తర్వాత అండి అందరికీ తెలిసిన తర్వాత ఇక మనం వారి గురించి పట్టించుకోవటం వల్ల కూడా ఏం ఉపయోగం ఉంటుంది చెప్పండి? మన పిల్లలు వయసులో ఎంత ఎత్తుకు ఎదిగినా వారు మనకు పిల్లలే అని మనం మర్చిపోకూడదండి. వారిని ఎప్పుడు కూడా మనం కనిపెడుతూనే ఉండాలి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20-21 వచనంలో నుండి, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20-21 వచనం, పిల్లలారా అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి, ఇది ప్రభువును బట్టి మెచ్చుకొనదగినది. తండ్రులారా మీ పిల్లల మనసు కృంగకుండునట్లు వారికి కోపము పుట్టింపకుడి. ఏమండి తల్లిదండ్రులు పిల్లలను రక్షణలోనికి తీసుకొచ్చే బాధ్యత వారిదేనండి. చిన్ననాటి నుంచే బైబుల్ నేర్పిస్తే పెరిగి పెద్ద అయిన తర్వాత సమాజంలో వారు గొప్పవారిగా ఉంటారు. తల్లిదండ్రులు పిల్లల పట్ల బాధ్యతలు కలిగి వారిని ఉన్నతంగా సమాజంలో పెంచాలి, దేవునిలో పెంచాలి, దేవునిలో నిలబెట్టాలండి. కాబట్టి దేవుడు పిల్లలారా అన్ని విషయాలలో మీ తల్లిదండ్రుల మాట వినాలండి. పిల్లలుగా మనం మన తల్లిదండ్రుల మాటలు వినాలి. అదేవిధంగా తండ్రులారా మీ పిల్లల మనసు కృంగకుండానట్లు వారికి కోపము పుట్టించకుండా చక్కగా ప్రేమతో చెప్పి వారందరినీ కూడా మన పిల్లలు తప్పిపోయి నరకానికి వెళ్ళిపోకుండా వాళ్ళందరినీ కూడా రక్షించేటువంటి బాధ్యత తల్లిదండ్రులుగా దేవుడు మన పైన పెట్టాడండి. కాబట్టి ఈ మాటలు విన్న మీరంతా కూడా ఏమంటే పిల్లల పట్ల తల్లిదండ్రులు ఎలాంటి బాధ్యతలు కలిగి ఉండాలో ఆ బాధ్యతలను గుర్తెరిగి పిల్లల్ని ఉన్నతంగా పెంచి మనమంతా కూడా పరలోకానికి చేరుకోవాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం.